హాయ్ ఫ్రెండ్స్, కాజోల్ ప్రధాన పాత్ర పోషించిన ది ట్రయల్ ఫస్ట్ సీజన్ చాలా సూపర్ హిట్. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి రీమేక్ అయిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఈ మధ్య రిలీజ్ అయింది. ఇది ఎలా ఉందో చూద్దాం. లాయర్ అయిన నోయోనికా సేన్ గుప్తా ఈ వెబ్ సిరీస్ లో ఒక పక్క తన భర్త రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటాడు. అతని ప్రత్యర్థి నారాయణి అనే మరాఠీ లేడీని ఎదుర్కొని రాజకీయాల్లో గెలవాలి. మరో పక్క తను పనిచేస్తున్న లా ఫామ్ లోపల ఒకరికి తెలియకుండా ఒకరికి గొడవలు పెడుతూ ఉంటాడు పరం. విశాల్ మాలిని మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ విడిపోవాలి అని కోరుకుంటూ ఉంటాడు పరం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ధీరజ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ ఉంటుంది నోయోనికా. మసాజ్ చేసే అమ్మాయి కేసు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కేసు, వీరికి వాడల్లో బిల్డింగ్స్ కట్టి జనాల ఆరోగ్యాన్ని పాడు చేసిన బిల్డర్స్ దగ్గర నుంచి మరో కేసు, ఇలా డిఫరెంట్ కేసులు ఎదుర్కొంటూ చివరికి తన ఆఫీసులో పనిచేస్తున్న ఓ స్త్రీతో తన భర్త అక్రమ సంబంధం గురించి మళ్ళీ క్లైమాక్స్ లో తెలుసుకుంటుంది హీరోయిన్. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులన్నీ దాటుకొని వచ్చి తనను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న విషయాన్ని చేరుకోగలిగిందా లేదా అన్నది ఈ వెబ్ సిరీస్ లో కథ. ఫస్ట్ పార్ట్ ఎంత బాగా తీశారో సెకండ్ పార్ట్ కూడా అంతే బాగా తీశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, మధ్య మధ్యలో కోర్టు డ్రామా అన్ని కూడా ఆకట్టుకుంటాయి. బిగి సడలని స్క్రీన్ ప్లేతో చక్కగా తీశారు. ఓ వైపు రాజకీయ కుట్రలు, ఓ వైపు అంతర్లీనంగా వాళ్ళ లా ఫామ్ లో జరిగే కుట్రలు, వీటన్నిటి నుంచి నోయోనికా సేన్ ఎలా బయటకు వచ్చింది, తన భర్తని, తన స్నేహాన్ని, తన నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అన్నది బాగా చూపించారు వెబ్ సిరీస్లో. నోయోనికా సేన్ పాత్రలో కాజోల్ ఎప్పటిలాగే అదరగొట్టింది. అక్కడక్కడ ఎక్స్పోజింగ్ కూడా చేసింది, కానీ మనం చూడలేం. ధీరజ్ పాత్రధారి కూడా బాగా చేశాడు. విశాల్ పాత్రధారి కూడా సూపర్గా చేశాడు. ఎమోషనల్ సీన్స్లో బాగా నటించాడు. ఇక జిషు సేన్ గుప్తా భర్త పాత్రలో ఫస్ట్ సీజన్లో ఎలాంటి పనులు చేశాడో ఈ సీజన్లో కూడా అలాంటి పనులే చేశాడు. షీబా పాత్రధారి కూడా బాగా చేసింది. కుబ్రా సేత్ పాత్ర క్లైమాక్స్కి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. మధ్యలో ఓ ప్రేమ జంటకు డ్రగ్ పెడ్లర్కి మధ్య వచ్చే కేసు కూడా ఆకట్టుకునేలా చక్కగా తీశారు. కొంత రియలిస్టిక్ అప్రోచ్తో మంచి డ్రామాని మిక్స్ చేసి దర్శకుడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. నెక్స్ట్ సీజన్ కోసం ఎదురు చూసేలా చాలా చక్కగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఖచ్చితంగా ఇంటిల్లిపాది చూడొచ్చు. ఒక దగ్గర లిప్ టు లిప్ కిస్ సీన్లు ఉన్నాయి తప్ప ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?